చేయండి, షేర్ చేయండి. యూకేఎం ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూకేఎం ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెన్నపట్నం ప్రాత చాకలిపేట నమశివాయ వీధిలోనున్న శ్రీ దేవాంగ సంఘం కన్నికలగుడి ప్రాంగణావరణంలో గత వారం రోజులుగా శ్రీ కృష్ణ గీతా సమాజము వారిచే సప్త గీతా పారాయణం జ్ఞానయోగము నుండి నిర్విఘ్నంగా నిర్విరామముగా జరుగుతున్నది. ఇప్పుడు మనతో మాతాజీ వారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం. మీరు జన్మ విశేషాలు అంటే శరీరం పుట్టింది విశాఖపట్నం జిల్లా. సో ఒక చిన్న విలేజ్లో పుట్టడం జరిగింది. తర్వాత మా తల్లిదండ్రుల యొక్క దయ వల్ల, మా నాన్నగారి పుణ్యం వల్ల నేను చిన్మయ మిషన్లో పూజ్య స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క శిష్యురాలైనటువంటి స్వామిని శారదా ప్రియానంద మాతాజీ కడప జిల్లా ఎల్లైపల్లి అనేటటువంటి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. సో అమ్మవారి వద్దకి నేను చేరుకోవడం జరిగింది. నా యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలో నేను మాతాజీ వారి యొక్క ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. మీరు దీక్ష పూనుకోవడానికి కారణం? నాకు మా నాన్నగారు, మా తండ్రి గారు చాలా ఇన్స్పిరేషన్. వారి యొక్క అడుగుజాడల్లో చిన్నప్పటి నుంచి నడవడం వల్ల వారు నాకు రామాయణ మహాభారత గ్రంథాలన్నీ కూడా నాకు చిన్నప్పుడే వారు నాకు నేర్పించడం జరిగింది. అలాగే భజగోవిందము, తర్వాత 12వ అధ్యాయం భక్తి యోగము, భగవద్గీత, మంత్రపుష్పము, ఇవన్నీ కూడా చిన్నప్పుడే మా నాన్నగారు నాకు నేర్పించడం జరిగింది. ఆయన జీవితం ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక సన్యాసి కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ బతకడం వల్ల నాకు కూడా అలాంటి సన్యాసి అవ్వాలి అనేటటువంటి ఆలోచన నేను చదువుకుంటూ ఉన్నప్పుడే నా మనసులో కలిగింది. మీకు ఈ సన్యాస దీక్ష పుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఎక్కడ ఎదుర్కోలేదు? అయ్యాయి. బట్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి, కుటుంబం నుంచి, అమ్మమ్మ కుటుంబం నుంచి, అలాగే ఒక తండ్రి గారు తప్ప మిగతా వారందరికీ అబ్జెక్షన్ ఉన్నది. కానీ మా నాన్నగారి యొక్క అనుజ్ఞ వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆసక్తి ఉంది కాబట్టి రావడం జరిగింది. మీరు ఏ సంవత్సరం నుండి మీరు దీక్ష పొందుకుని ఎన్ని రోజులు శిక్షణ పొందారు? నేను 1998లో నేను చిన్మయారణ్యం త్రికూట అనేటటువంటి ఆశ్రమానికి బాలవిహార్ క్యాంప్ అని ఒకటి నెల రోజులు జరుగుతూ ఉండేది. ఆ నెల రోజు కార్యక్రమానికి నన్ను పంపించడం జరిగింది. దాని తర్వాత ధర్మవీర కోర్స్ అనేటటువంటిది ఒకటి సంవత్సరం పొడుగునా కూడా మన మహాభారత రామాయణ గ్రంథాల గురించి, భగవద్గీత, నెక్స్ట్ పంచసూక్తములు, హోమాలు ఎలా చేయాలనేటటువంటి ఒక సిలబస్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో నేను శిక్షణ పొందడం జరిగింది అనమాట. ధర్మవీర శిక్షణ అంటారు. దాని తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించాలి అని నేను అప్పుడే గట్టి సంకల్పంతో నేను కడప జిల్లాలో మన ఆశ్రమం ఉంది, ఎల్లైపల్లి అనేటటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో నేను బ్రహ్మచర్య దీక్షని తీసుకోవడం జరిగింది. మీరు ఇంత స్వతంత్రతగా ఎప్పటి నుంచి ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారు? నేను బ్రహ్మచర్య దీక్షలో నన్ను ఆదోని అనేటటువంటి పట్టణానికి నేను ఇంకా శిక్షణలో ఉంటూ ఉండగానే, అంటే వైట్ అండ్ వైట్లోనే నన్ను అక్కడ పంపించడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారి నేను ఉపన్యాసం చెప్పింది 3వ అధ్యాయం పైన. ఆదోనిలో నగరేశ్వర స్వామి దేవాలయం అనేటటువంటి దేవాలయంలో నా మొట్టమొదటి ప్రవచనం అక్కడ నేను ప్రారంభించడం జరిగింది. మీరు ఇప్పుడు తెల్ల దుస్తులకి ఈ కాషాయపు దుస్తులకి మధ్యలో ఇంకొక దుస్తులు కూడా ఉన్నాయి. శిక్షణలో భాగంగా తెల్ల దుస్తులు మేము వేసుకుంటాము, అది శిక్షణ. తర్వాత మళ్ళా మాకు ఒక పేరు పెడతారనమాట. సో నా పేరు, ముందు పేరు ఒక పేరుంది, ఇంట్లో పెట్టినటువంటి పేరు. దాని తర్వాత విభా చైతన్య అనే పేరుని వారు నాకు ఇవ్వడం జరిగింది. ఆ విభా చైతన్య అనేటటువంటి పేరు మీద ఎన్నో జ్ఞానయజ్ఞాలు నేను నిర్వహించడం జరిగింది. దాని తర్వాత పూజ్య స్వామి అంటే తేజమానంద స్వామిజీ నాకు విభా చైతన్య అనే పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 2018న పూజ్య స్వామి స్వరూపానంద మహారాజు వారు స్వామిని సుప్రేమానంద సరస్వతి అనేటటువంటి సన్యాస నామధేయాన్ని నాకు ఆదిశంకరాచార్యుల వారు పుట్టినటువంటి ఎర్నాకుళం అంటే
అక్కడ వెలినాడు అనేటటువంటి ప్రదేశంలో శంకరులు పుట్టినటువంటి ఆ గర్భగుడిలో మాకు సన్యాసి దీక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని ప్రవచనాలు ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, ఎక్కడెక్కడ ఎన్ని ప్రవచనాలు వచ్చాయి? దేశ విదేశాలకి వెళ్ళే దేశం అంతా తిరిగాను. లైక్ అంటే మనకి ఇప్పుడు తమిళనాడు, అలాగే ఆంధ్ర, కర్ణాటక, తర్వాత నెక్స్ట్ మనకి కోస్టల్ ఏరియా, తర్వాత తెలంగాణ ఏరియా, అలా ఆంధ్రదేశం అంతా కూడా చాలా వరకు అనేక ప్రవచనాలు అంటే రామాయణ మహాభారత గ్రంథాల పైన, ఉపనిషత్తుల పైన, భగవద్గీత పైన దాదాపు ఒక 300-400 పైన అంటే ఒక 500-600 అవుతాయి అనమాట. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాన యజ్ఞాలు కూడా. అలాగే వీటితో పాటు మేము చిన్మయ యువ కేంద్ర అంటారు, అంటే కాలేజ్ టాక్స్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకు కూడా స్కూళ్ళల్లో భగవద్గీత చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనమాట. అంటే భగవద్గీతని మన దైనందిక జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక CVP అంటారు, అంటే చిన్మయ విజన్ ప్రోగ్రామ్ అని. సో ఇక్కడ నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలని బోధిస్తూ అనేక బాలల వేసవి సంస్కార సాధన శిబిరాలు చాలా మందికి, కొన్ని వేల మందికి తీసుకురావడం జరిగింది అనమాట. నా ఎయిమ్ ఏమంటే చిన్నపిల్లలు, అలాగే యువ కేంద్ర, చిన్మయ యువ కేంద్ర అంటారు. సో నేను ఎక్కువ శాతం కాలేజీల్లో అలాగే స్కూళ్ళల్లో వాళ్ళకి మన యొక్క భారతీయ సంస్కృతిని, మన యొక్క గురుదేవులు అందించినటువంటి ఆ సేవని వారికి చేయడం అంటే నాకు చాలా అమితమైనటువంటి ప్రీతి. ఇలాంటి జ్ఞాన యజ్ఞాల కన్నా పిల్లలకి నాకు చెప్పడం అనేటటువంటిది చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ, ఇష్టం బాగా. ఇంతవరకు ఎన్ని విద్యాలయాల్లో కానివ్వండి, కళాశాలలో కానీ ప్రవచనాలు గావించారు? ఒక 500 మంది, 500 కాలేజీలు అంటే మనకి ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ ఒకటి, తిమ్మయ్య కాలేజ్ ఒకటి, పుల్లారెడ్డి కాలేజ్ ఒకటి, ఇలా కర్నూలులో కావచ్చు, అలాగే గుంతకల్లు అనేటటువంటి కాలేజీలో కూడా, మెడికల్ కాలేజెస్ లో కూడా నేను టాక్స్ అవ్వడం జరిగింది. సో అలాగే పాఠశాలలు అంటే ఇంకా మాకు మాంటిస్సోరీ అని చెప్పి శ్రీలక్ష్మి సంస్థలని పెద్ద ఒక 10,000 మంది 20,000 మంది చదువుతున్నటువంటి కళాశాలల్లో కూడా నేను ఉపన్యాస కార్యక్రమాలు తీసుకోవడం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అలాగే కొన్ని లక్షల మందికి ఇంతవరకు భగవద్గీతని ప్రచారం చేయడంలో, అంటే వాళ్ళకి భగవద్గీత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట, అంటే పఠన పోటీలు అంటారు, భగవద్గీత పఠన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి వంటి మహానగరంలో ఏమైనా మీరు ప్రవచనాలు గావించారా? నేను ప్రవచనము అంటే టీటీడీ తరఫున వెళ్ళి చేయడం జరిగింది అనమాట. అక్కడ కూడా ఇప్పుడు మీరు విద్యాలయాల్లో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానీ అక్కడ విద్యార్థుల స్పందన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. వాళ్ళు రిసీవింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ స్థాయికి నేను ఏమంటారంటే మనం కూడా వాళ్ళలాగా పిల్లలకి పిల్లలైపోవాలంటారు చూసారా, అలా వాళ్ళతో మనం మమైకం చెంది వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు అత్యద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అసలు మేము బయటికి వెళ్ళేటప్పుడు అందరూ చాలా ఆప్యాయంగా మాతాజీ హరియోం, మాతాజీ హరియోం అంటుంటారు అనమాట. అరుదైన సంఘటన అక్కడ ఏం జరిగింది? చాలా విషయాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా విషయాలలో నాకు మంచి స్పందన, ఇష్టం, ఆసక్తి, ఇలా ఆధ్యాత్మికంగా ఈ విధంగా నేను అంటే సన్యాసాశ్రమానికి రావడం అన్నది నేను చాలా సంతోషకరంగా భావించేది. ఎక్కడయ్యా అంటే ఇలాంటి అవకాశం నేనేమనుకుంటానంటే పూర్వాశ్రమంలో టీచర్ అవ్వాలనుకునేదాన్ని, కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే టీచర్ అయ్యి ఉంటే, అందులో గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉంటే కూడా ఒక స్కూల్కి మాత్రమే అక్కడక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కానీ ఈ మన చిన్మయ మిషన్లో జాయిన్ అవ్వడం వల్ల, ఇలా సన్యాసాశ్రమ దీక్ష తీసుకోవడం వల్ల నేను ఆంధ్ర, తెలంగాణ, మొత్తం తమిళనాడు, కర్ణాటక అన్ని రకాల పాఠశాలల్లో కూడా వెళ్ళి మాట్లాడేటటువంటి అవకాశాన్ని భగవంతుడి గురుదేవులు నాకు ఇచ్చారని చెప్పి నేను ఎంతో సంతోషపడుతూ ఉంటాను. ఈ 6 రోజుల ప్రవచనంలో మీరు ఒరిస్సాలోను, మళ్ళీ హరిద్వార్ అక్కడ ఇచ్చారన్నారు. ఏ భాష మీద మీరు ప్రవచనాలు గావించారు? అంటే తెలుగు, ఇంగ్లీష్. చాలా వరకు ఏంటంటే ఈవెన్ ఒరిస్సాలో కూడా మన వాళ్ళే ఉన్నారంతా కూడా. రిషికేష్ లో మాత్రము కొంచెం హిందీ మిక్స్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్ని మనం మాధ్యమాలను ఉపయోగించి అక్కడ తరగతులు నిర్వహించడం జరిగింది. మీరు గీతా ప్రవచనాలే కాకుండా భారత ఇతిహాసాల్లో కూడా ఇస్తాం. భారత ఇతిహాసాలు కూడా, ఉపనిషత్స్ మెయిన్. ఎందుకంటే ఈశా, కేన, కట, ప్రశ్న, ముండక, తైత్రీయ, బృహదారణ్యక మొదలైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా మనకి గురుదేవులు మాకు అందించినటువంటి విద్య అది అన్నమాట. కంపల్సరిగా మేము ఉపనిషత్స్ అన్నిటినీ కూడా ప్రచారం చేయాలి.
మీరు ఒక రెండో రోజు మూడో రోజు ప్రవచన గావించేటప్పుడు ఒక చిన్న ఇదేశారు, కానీని నీళ్ళల్లో వేసి నమస్కారం పెడతామంటారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు కానీలు నీళ్ళల్లో కానీ వేయడం, నమస్కరించడం? చూడండి, ఇప్పుడు మనకి డబ్బు మొత్తం వేసేయట్లేదు. మనకున్న దాంట్లో మనం అక్కడ ఆ గంగమ్మ తల్లి అంటే అక్కడ జలాన్ని చూడట్లేదు. నేను అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే మనకి రక్షణగా ఉండేటటువంటి తల్లి. ఈ ప్రపంచానికి జలం ఎంత ఆవశ్యకత ఉందో వాయువు కూడా అంతే ఆవశ్యకతని సంతరించుకున్నటువంటి సందర్భంలో జలమాత అంటారనమాట. అందుకే సముద్రంలో ఉన్నప్పుడు సముద్ర దేవుడు, సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుంది అంటారు. అలాగే అక్కడ మనకి ఆ నదీమ తల్లి మనకి సాక్షాత్కరింప చేస్తుంది. ఆ తల్లి లేకపోతే మానవ మనుగడే లేదు. కాబట్టి ఆవిడ ప్రసాదించినటువంటి ఐశ్వర్యంలో ఈ రూపాయి బిల్ల ఎంత. కాబట్టి ఆ సంతృప్తి ప్రకారంగా మనశ్శుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ప్రపంచమంతా కూడా తల్లి యొక్క ఆవశ్యకత తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ రూపాయి బిల్లతో అమ్మని అక్కడ అర్చన చేస్తాం. అంటే మన యొక్క ప్రేమ అక్కడ మనం చూపిస్తాం అనమాట. అలాగే నాకు ఇంకా ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, తల్లిని నా యొక్క తల్లిగా భావిస్తాను, నదీమ తల్లిని. అలాగే నా ఆడపడుచుగా భావిస్తాను కదండి, లేకపోతే నా వదిలిగా భావిస్తాను. కాబట్టి అందుకే చాలా మంది చీరలు కూడా పసుపు కుంకుమలు కూడా వేసి, గాజులు కూడా వేసి అమ్మవారికి మనకి రిషికేష్ కానీ కాశీ కానీ పట్టణంలో బోట్లలో వెళ్ళి ఆ గంగమ్మ తల్లి మధ్యలో వెళ్ళి అక్కడ సర్వసమర్పణ భావంతో అక్కడ అర్పణ చేస్తారు. అంటే చీర గొప్పదే కావచ్చు, విలువైందే కావచ్చు, కానీ మన హృదయం ఇంకా గొప్పది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రక్షించేదే అమ్మ జలమాత. అదే అక్కడ అందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇప్పుడు భద్రాచలంలో పైన ఉన్నటువంటి విష్ణు చక్రం అది మానవ నిర్మితమా లేక దైవ నిర్మితం? ఎలా? దైవ నిర్మితం. ఎందుకంటే పరమాత్మని ఆ రూపంలో అక్కడికి రావడం జరిగింది, విష్ణువే చక్ర రూపంలో అక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనకి నైమిషారణ్యం అని మీరు పేరేమై ఉంటారు. అక్కడ కూడా నేమిహి శీర్యతే ఇది నైమిషారణ్యం అంటారు. అంటే విష్ణువే ఆ ప్రదేశాన్ని తాకాడు అంటారు. కాబట్టి ఆ ప్రదేశానికి అంత విలువైనటువంటి అంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. మన ఇంట్లోనే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. కొంతమంది మహానుభావులు అంటారు వాళ్ళని, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళం అంటారు. వాళ్ళకి ఒక బార్ కౌంటర్సే ఉండవండి. కాబట్టి అలాగే మనం మహాత్ములు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు అంటే వాళ్ళు పూజా రూములు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి తెలుగు వారందరికీ భద్రాద్రి అంటేనే చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ రాష్ట్ర విభజన అయిన తరువాత ఒంటిమిట్ట రామాలయం యొక్క ప్రత్యేకత. ఒంటిమిట్ట రామాలయం అంటే అసలు భాగవతం పుట్టిందే, పోతన భాగవతం పుట్టిందే ఆ ప్రదేశము. పోతన మహర్షుల వారికి విష్ణుమూర్తి యొక్క మరి దర్శనం కలిగిందే అదేటటువంటి ఆ ప్రదేశం, అద్భుతమైనటువంటి ప్రదేశం అది. అలాగే ఏకశిల మీద ఉండేటటువంటి స్వామి. తర్వాత అక్కడ చాలా వరకు నేను కూడా చాలా సార్లు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు అనుకునేదాన్ని అనమాట, రాముడు ఎంత బాగా చక్కగా దర్శనం ఇచ్చేవాడు నాకు ఫ్రీగా. అక్కడున్న పురోహిత్స్ కూడా నన్ను బాగా లోపలికి తీసుకెళ్ళి, ఇప్పటికి కూడా లోపలికి తీసుకెళ్తారు, అది వేరే విషయము. బట్ రాముడు కూడా ఇప్పుడు ఎంత బిజీ అయిపోయాడో చూసారా. అయినా ఒంటిమిట్ట దేవాలయం కూడా ఇప్పుడు చాలా బిజియెస్ట్ టెంపుల్ అయిపోయింది అనమాట. అంటే ఆయనకి తెలుసు ఎప్పుడు బిజీ అవ్వాలో. ఆ స్థల మహాత్మ్యం లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడ స్వామి విష్ణుమూర్తి అక్కడ పోతనామాచుల వారికి భాగవతంలో ఒక శ్లోకాన్ని కూడా రాశారు అంటారు అదే ప్రదేశంలో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుదాపల అనేటటువంటి పద్యాన్ని రాసింది ఆ ఏరియాలో. శ్రీ కృష్ణ గీతా సమాజం వారు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి 49వ వార్షిక గీతోపన్యాసాలు ఎంతో సక్రమంగా ఒక మహాయజ్ఞంగా భావిస్తూ జరిపిస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది గోల్డెన్ జూబ్లీగా పరిగణించబడుతుంది. అందుకు అందరి సహకారము అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరికృష్ణ జక్కుల, న్యాయవాది, మద్రాసు ఉన్నత న్యాయస్థానం. యుగంధర్ పిఎం ఛానల్ కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు చక్కని ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు అన్నింటినీ అందిస్తున్నారు. కాబట్టి ఈ సేవలని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ హరి ఓం ప్రణామ్స్. like, share, subscribe.